ఆగస్టు 16వ తారీఖు మన పరకాలకు రావడానికి, పబ్లిక్ మీటింగ్ అటెండ్ కావడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఆ దిశలోనే ఆ రోజు మనము ప్రధానంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ఫౌండేషన్ చేయాలి అని. ఎందుకంటే నేను రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైనా మీరు ఇమీడియట్లీ చేయండి అంటే కూడా నాకు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలి అని చెప్పి, ఇక్కడ సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకుపోవాలి. సమస్యల దృష్టి తీసుకుపోవడం వల్ల కొంత వెనక ముందైనా మనకు పరిష్కారం కావడానికి ఒక హామీ దొరుకుతుందని ఒక ఆలోచనతోటి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయకుండా మనం పనులు మాత్రం కూడా ఆపొద్దు అని చెప్పి పనులు కూడా ప్రారంభించే దిశలో కృషి చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆసుపత్రి ఏదైతే ఉందో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, 100 బెడెడ్ ఆసుపత్రి, వాళ్ళు ఫౌండేషన్కు పరిమితమైన కానీ నిధులు కేటాయించకపోవటం వల్ల మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్ 1 year 3 months 4 months వరకు ఆ కాంట్రాక్టర్ అంటే డిసెంబర్ 2023 గవర్నమెంట్ ఏర్పాటైతే ఫిబ్రవరి నుండి పనులు ఆపేసిండు ఆ కాంట్రాక్టర్. అప్పటికి 11 కోట్ల చిల్లర బకాయిలు ఉండే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా, డబ్బులు ఇవ్వడం కొంత లేట్ అయినా కూడా 11,80,00,000 బిల్లులు చెల్లించిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మాజీ ఎమ్మెల్యే గారు ఉండి మేము ఫౌండేషన్ వేసినాము అని చెప్పి మాట్లాడితే, ఎలక్షన్స్ వస్తున్నాయని చాలా ఫౌండేషన్ చేశారు. ఈ ప్రభుత్వం మీద 45,000 కోట్ల బకాయి బిల్లులు భారం వేశారు. అది మాత్రం చెప్పడం లేదు. దాంట్లో ఈ 11 కోట్ల చిల్లర కూడా బకాయిలలో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ మొదటి నుండి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు దాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5,20,00,000, ఎందుకంటే మార్చురీ బిల్డింగు, అదేవిధంగా ఇంకో కొన్ని ఎమ్యూనిటీస్ పూర్తి చేయవలసిన అవసరం ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టవలసిన అవసరం ఉంది, సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. మొన్న ఆరోగ్య మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా 5,20,00,000 30,00,000 ప్రాంతంలో ఎస్టిమేట్స్ ఇచ్చినాము. అది కూడా అనుమతి వస్తుంది. దానికన్నా ఇమీడియట్లీ ఆసుపత్రిని మనము కొన్ని ఇంకా మైనర్ వర్క్స్ ఉన్నాయి. మొన్న ఒక వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ ఏదో చేశారట. వాళ్ళకి ఎందుకంటే అవగాహన ఉండదు కదా. వాళ్ళకి ఏంది అని అంటే ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకొని ఏదో రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇంకా దాంట్లో కాంట్రాక్టర్ కొన్ని వర్క్స్ కంప్లీట్ చేయాలి. వారికి మన సూపరింటెండెంట్ గారు కూడా ఏమేమి పనులు అటెండ్ చేయాలనేది కూడా మొత్తం వివరాలు ఇచ్చడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని పనులు అక్కడ వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక మనం దాన్ని ప్రారంభించుకొని హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేస్తాము. ఎక్కడెక్కడైతే వాళ్ళు రిపేర్ చేసి ఉన్నారో అవి రిపేర్లు కూడా పేషెంట్స్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరుగుతుంది. వదిలిపెట్టాం, ఎందుకంటే పర్మనెంట్ స్ట్రక్చర్ అది. దాంట్లో కావాల్సిన కొన్ని మినిమం పనులు కానీ కొంత కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని లోపాలు జరిగింది కనుక ఆ లోపాలను కూడా, ఎందుకంటే మీ సమక్షంలో చూపించడం జరిగింది ఆ లోపాలను కూడా. అవి ఏంటి అంటే ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి కాంట్రాక్టర్ తర్వాత ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది సాధ్యం కాదు. ఇటు పరిస్థితుల్లో ఆ సూపరింటెండెంట్ గారు ఇచ్చిన మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అది ఒకటి. రెండవది, ఇప్పుడు మనం డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన మేమే చేసినాం, ప్రారంభోత్సవం కూడా మేమే చేస్తున్నాం. నేను ఒక సందర్భంలో మీకు చెప్పాను, నేను ఏమైనా శంకుస్థాపన చేస్తే పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తాం, అంతేగాని 6 నెలల ముందు ఎన్నికలు వస్తాయనే సంవత్సరం ముందు జీవోలు ఇచ్చి మాత్రం ప్రజల్ని మోసం చేయడం అనేది నా రాజకీయ జీవితంలో అది అలవాట్లేదు. రేపు కూడా అది చెయ్యను కూడా. దీన్ని కూడా చేయడమే కాకుండా ఇప్పటికే నగరాభివృద్ధి విషయంలో మీ అందరికీ తెలుసు, TUFIDC కింద 15 కోట్లు, నగరాభివృద్ధి గురించి 15 కోట్లు, మొత్తం 30 కోట్లు ఈ సంవత్సరాల కాలంలోనే తీసుకుంటుంది. పనులు కూడా నడుస్తున్నాయి. నగరాభివృద్ధి కూడా టెండర్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా పనులు జరుగుతాయి. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తుంది. దాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది, శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ATC ఇన్స్టిట్యూషన్ వచ్చింది, 45 కోట్లు. దాన్ని అంటే యువతకు ఈరోజు టెక్నాలజీ అనేది ప్రపంచంలో టెక్నాలజీ డామినేట్ చేస్తుంది ప్రపంచాన్ని. సో దానికి సంబంధించి